హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదు. సో, ఈ పార్ట్‌ని స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినొచ్చు. అదేంటంటే నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా పర్సనల్ రీడింగ్ ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి రివ్యూస్ కోసం. సో, నేనొకటే చెప్తానండి. యాక్చువల్‌గా నేను యూట్యూబ్‌లో అయితే అంత యాక్టివ్‌గా ఉండను. నార్మల్‌గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను కానీ, బట్ మీకు రివ్యూస్ అనేవి డీటెయిల్డ్‌గా తెలియాలి. అంటే క్రిస్టల్స్‌కి సంబంధించే కాదు, పర్సనల్ రీడింగ్స్‌కి సంబంధించే కాదు. మీకు రివ్యూస్ కావాలి అనుకుంటే, లైక్ ఆల్రెడీ పోస్ట్ చేసినవి మీకు తెలియాలి అనుకుంటే, మీరు నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కానీ చూస్తే అక్కడ హైలైట్స్‌లో ఉంటాయండి. నేనేంటంటే అక్కడ అన్నీ మెన్షన్ చేస్తూ ఉంటాను. సో, ఇఫ్ మీకేమైనా తెలియాలి ఫర్దర్‌గా అనుకుంటే, మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నైతే చెక్ చేయొచ్చు. సో, ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. పర్సనల్ రీడింగ్స్ ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బట్ వాటికి సంబంధించి మీరు ఇంకా ఏమైనా డీటెయిల్డ్‌గా కొన్ని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, ఏది ఏమైనా సరే ఆ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నాను. అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి, సో, ఇఫ్ మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకున్న వాటి కోసం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా అది పక్కన పెట్టేస్తే సో, ఫస్ట్ అయితే ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇఫ్ వాళ్ళకి కూడా ఈ టైప్ సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే యూజ్ అవుతది అంతే. సో, ఆల్రెడీ పర్సనల్ రీడింగ్ అండ్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను కాబట్టి, ఇంకా మరి ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సమస్య ఉంటదండి. అసలు సమస్య లేకుండా ఎవరు ఉండరు. సో, ఇది చాలా కామన్నే. అయితే దీనికి పరిష్కారం మాత్రం ఎలా ఉంటది అనే ప్రశ్న ప్రతి వ్యక్తికి ఉంటది. ఎందుకంటే, వాళ్ళు రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే అది పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా చాలా జరుగుతూ ఉంటాయండి. ఆ టైంకి అదే పరిష్కారం ఏమో అని కూడా అనిపిస్తూ ఉంటది. బట్ ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటది. సో, ఇలా చాలా మంది లైఫ్‌లోని చాలా మెస్సీగా కొన్ని ఉంటాయి. మరి అలా చూసినట్టయితే ఈరోజు అట్‌లీస్ట్ మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం యూనివర్స్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్తుందో చూద్దాం. అంటే ఇది పాజిటివ్‌గా ఉండొచ్చా? నెగెటివ్‌గా ఉండొచ్చా? లేకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఇంకేదైనా డిఫరెంట్‌గా ఉండొచ్చా? అసలు యూనివర్స్ ఇచ్చే క్లారిటీ ఏంటో చూద్దాం. సో, దీనికోసం మరి నేను ఎక్కువ మాట్లాడను. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఎపిటైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి అంబర్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ ఉంది. అదే ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఇది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఎపెటైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉండొచ్చు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్రాబ్లమ్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. సో, ఇదే వీళ్ళకి ప్రాబ్లమ్ అని మనం చెప్పలేం. అయితే ఇది మీకు స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్ లాగా అనిపించలేదండి. ఒక పాసిబిలిటీ లాగా అనిపించింది. అంటే యాక్చువల్‌గా మీరు ఫస్ట్ నుంచి కూడా కంఫర్ట్ జోన్‌లోనే ఉన్నారు. సో, కంఫర్ట్ జోన్‌లో ఉన్న మీకు ఇది ఒక పాసిబిలిటీ అవుతది. సో, మీరు కొంచెం చేంజ్ అయినా ఆర్ ఇక్కడ కొన్ని చేంజ్ చేసుకుంటే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు అనే ఫీలింగ్ మీకొచ్చింది. సో, మీరేంటంటే ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేశారు. బట్ మీరిది ఎంతవరకు ఛాన్స్ తీసుకోవాలి అని చూసినా,
ఇది ఎందుకో కానీ స్టార్టింగ్ నుంచి కూడా మీరు అనుకున్న దానికి డిఫరెంట్ గానే జరుగుతూ వచ్చింది. దీనివల్ల మీకు ఒక ఫేజ్‌లో ఎలా అనిపించింది అంటే, లేదు లేదు మనం ఇది ఎలా అయినా వర్కౌట్ చేయాలి, చేయగలం. సో, మనం అది ట్రస్ట్ చేసే కదా ఛాన్స్ తీసుకున్నాం. లిటరల్‌గా కంఫర్ట్ జోన్ నుంచి కూడా బయటకొచ్చాం. సో, మరి మనం ఈ టైంలో స్టాండ్ తీసుకోకుండా ఇది విడిచిపెట్టేయడం కరెక్ట్ కాదు. సో, ఎలా అయినా చేద్దాం అనే ఒక డెస్పరేషన్ మీలో పెరిగిందండి. కొంతమందికేంటంటే గ్రీడ్ కూడా పెరిగింది అని చెప్పొచ్చు. సమ్ కైండ్ ఆఫ్ నెగెటివ్ ఎనర్జీ అనేది నేనిక్కడ సెన్స్ చేస్తున్నాను. అంటే స్టార్టింగ్‌లో మీరలా లేరు. ఎందుకంటే ఇది ఒక పాసిబిలిటీ లాగా మీరు కన్సిడర్ చేశారు కాబట్టి, మీలో ఆ నెగటివిటీ కానీ, ఆ ఇన్‌సెక్యూరిటీ కానీ క్రియేట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే స్లోగా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇది మీరనుకున్న దానికి డిఫరెంట్‌గా చేంజ్ అవుతూ వచ్చిందో ఇక్కడ పర్టిక్యులర్‌గా మీరు ఒకలాగా అనుకుంటే, అక్కడ కంప్లీట్‌గా సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో లేని ఫీలింగ్ మీకొచ్చిందో, మీరింకా కొంచెం డెస్పరేట్ అయినట్టుగా మాత్రం నాకనిపిస్తుంది. సో, ఆ డెస్పరేషన్‌లోని ఎలా అయినా థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అని థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకున్నారు. యాక్చువల్‌గా ఈరోజు ఇది ప్రాబ్లమ్ అయ్యింది అంటే, ఒకటే రీజన్ అండి. మీకు ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలియలేదు. స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఎందుకు అంటే ఇది పాసిబిలిటీలా ఫీల్ అయ్యారు కాబట్టి. బట్ ఇది పాసిబిలిటీ కాదు అని మీకు సబ్‌కాన్షియస్‌గా తెలిసినా, ఎక్కడో సమ్ ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతుంది. ఆర్ మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని అలా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టడానికి ట్రై చేయలేదు. ఎలా అయినా మీరు చేయాలి. చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా దూరం వచ్చారు. సో, అలాంటప్పుడు ఎలా గివ్ అప్ చేస్తారు? అందుకే మీరేంటంటే కొంచెం అదే వేలోని స్టబ్బర్న్‌గా ఉండి థింగ్స్‌ని ఆపరేట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీరింక ఇలా ఆపరేట్ చేసిన తర్వాత థింగ్స్ కాంప్లికేట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు భయపడుతున్నారు. ఇప్పుడు మీకెందుకో కానీ ఇది ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. ఇంకా వచ్చే రోజుల్లో ఏమవుతదో అనే ఫీలింగ్ ఉంది. అంటే మేబీ మీరు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా హ్యాండిల్ చేయగలరు అనే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండొచ్చు మీకు. కానీ ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకు ఫియర్స్ ఉన్నాయండి. నార్మల్‌గా అయితే మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేస్తారు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే పాస్ట్‌లో కూడా మీరు అలా ఫీల్ అయ్యే చేయడానికి ప్రయత్నం చేశారు. వర్కౌట్ అవ్వలేదు. థింగ్స్ కాంప్లికేట్ అయిపోయాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే ఉండి ఒక స్టెప్ కానీ ముందుకు వేస్తే ఏం జరుగుతదో? ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో ఎవరికి తెలుసు? సో, మీరందుకే ఇక్కడ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరనమాట. స్టక్ అయిపోయారు, భయపడుతున్నారు. అండ్ ఇది ఆలోచిస్తుంటే కూడా మీకెక్కడ పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. ఆల్రెడీ మీలో కొంత చేంజ్ వచ్చింది. నేను చెప్తున్నాను కదా! మీలో నెగెటివ్ ఎనర్జీని నేను సెన్స్ చేస్తున్నాను. సో, దాని అర్థం ఏంటంటే మీరు ఒకప్పుడులాగా లేరు. అట్‌లీస్ట్ అప్పుడు డెస్పరేషన్‌లో ఉన్నారు. ఆర్ కొంచెం గ్రీడీగా ఉన్నారు. దానివల్ల మీలోనేంటంటే ఆ నెగెటివ్ ఎనర్జీని నేను సెన్స్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫియర్ అండి. ఇది ఓవర్‌కమ్ చేయలేరేమో! లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఒకప్పుడు అంత లేదు. స్టిల్ మీరు స్ట్రాంగ్ ఇండివిడ్యువలే. బట్ ఎక్కడో కానీ ఒకప్పుడులాగా లేరు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి కానీ, మీరు ఎక్కువ వర్రీ అవ్వడానికి కానీ, ఎక్కువ భయపడడానికి కానీ ఏం లేదండి. ఆన్సర్స్ అన్నీ మీ ముందే ఉన్నాయి. కానీ మీరు ఆ ఆన్సర్స్‌ని అర్థం చేసుకునే అంత లోతుగా ఆలోచించలేకపోతున్నారు. ఈవెన్ యూనివర్స్ కూడా మీ ఇంట్యూషన్ ద్వారా మీకు గైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు టైమ్‌లీ ఈ సిట్యుయేషన్‌లో కొన్ని సెన్స్ చేస్తున్నారు. కొన్ని సైన్స్ అనేవి మీకొస్తున్నాయి. అవి మీరెందుకో ఇగ్నోర్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అయితే ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే భయం వల్ల ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఇది మీ ప్రయారిటీ అని మీకు అర్థం అవ్వకపోవడం వల్ల ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. సో, అది మీరు మార్చుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇది మీరనుకున్నంత కాంప్లికేటెడ్ అయితే కాదు. అయితే మీరు అనుకోవచ్చు, మరెలా కాంప్లికేట్ అయింది అని. ఇది ఎందుకు కాంప్లికేట్ అయ్యింది అంటే, మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేశారు కాబట్టి ఇది కాంప్లికేట్ అయింది. మేబీ మీరు అంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వకపోయుంటే, మీరు మీలాగుండుంటే, మీ ఒరిజినల్ పర్సనాలిటీ ఇక్కడ మిస్ అవుతుంది. సో, అందుకే మీరేంటంటే ఈరోజు సఫర్ అవుతున్నారు. సో, నేను మళ్ళీ మీకొకటే చెప్తాను అదేంటంటే, మీరు ఈ సిట్యుయేషన్‌ని ఎంత లోతుగా చూడాలో అంతగా చూడొచ్చు కానీ, ఈ లోతుగా చూస్తున్నప్పుడు ఇంకొక రకంగా చూడకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, థింక్ చేయండి. డీప్‌గా థింక్ చేయండి అని నేను చెప్తున్నాను. కానీ మీరు ఓవర్ థింక్ చేశారనుకోండి, ఇంక నేను చెప్పేదేముంది? ఎందుకంటే డీప్‌గా థింక్ చేయడం వేరు, ఓవర్‌గా థింక్ చేయడం వేరు. మీకు మీరే ఏదో అనుకోని, మీకు మీరే భయపడిపోయి, మీకు మీరే ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోకపోతే, మీరు అనుకుంటుంది కాదిది. మేబీ మీరు అది అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీకేం కావాలి అనేది ఇక్కడ క్లారిటీ రావాలి.
మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు అనిపించవచ్చు, నాకైతే ఇది క్లారిటీగా ఉన్నాను నేను. సో, ఇదే నాకు జరగాలి. ఇది జరిగితేనే నాకు బావుంటది అనేది నా ఫీలింగ్ అని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, అది మీ ఫీలింగ్ అయినప్పటికీ కూడా దాన్ని హ్యాండిల్ చేసే ధైర్యం మీకు లేదు. సో, అలా మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఒకవేళ మీకేం కావాలో క్లారిటీ లేకపోతే ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అలా హ్యాండిల్ చేయడానికి ధైర్యం కూడా తెచ్చుకోవాలి. మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే పాజిటివ్‌గానే ఉంటదండి. నెగెటివ్‌గా ఉండదు. అంటే ఎగ్జాక్ట్‌గా మీరు అనుకున్నదే జరగకపోవచ్చు. అది కూడా చెప్తున్నాను. మీరు అనుకున్న దానికి కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ అట్‌లీస్ట్ ఇది ఒక బ్యాడ్ వేలో ఎండ్ అవుతది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇది బ్యాడ్ వేలో ఎండ్ అయ్యే పరిస్థితి వచ్చినా దానికి రీజన్ మీరే అని అనుకోవచ్చు. మిమ్మల్నే మీరు హ్యాపీగా బ్లేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యక్తుల్ని కానీ, సిట్యుయేషన్‌ని కానీ బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే క్లియర్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీలో ఇన్‌సెక్యూరిటీస్ మొదలైనప్పటి నుంచే ఇది ప్రాబ్లమ్‌గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే ఇది కొంచెం పెద్దదైపోతూ వచ్చింది అని చెప్పొచ్చు. స్టార్టింగ్‌లో ఇది మీకు పాసిబిలిటీగా కనిపించింది. అందుకే మీరు ఛాన్స్ తీసుకున్నారు. కానీ స్లోగా ఎప్పుడైతే మీరు అనుకున్న విధంగా ఎగ్జాక్ట్‌గా కొన్ని జరగలేదో, ఆ డెస్పరేషన్ కూడా మీలో అలాగే పెరిగింది. సో, కంట్రోల్ చేయాలి అనే ఆ మైండ్‌సెట్ వల్ల మీరేంటంటే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ మీకు అనిపించొచ్చు మేము కంట్రోల్ చేసే టైప్ కాదు అని. కానీ మీ పర్స్పెక్టివ్ అనేది మేబీ ఆపోజిట్‌లో ఉన్న పర్సన్‌కి కంట్రోలింగ్ అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిందేమో. ఆర్ ఆ ప్యాటర్న్‌లో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసారేమో. ఎవరికి తెలుసు? సో, అంటే ఇక్కడ నేను అందుకే చెప్తున్నాను కదా! ఆలోచించాల్సిన విధంగా ఆలోచించండి. అంతేకాని మీ ఎమోషన్స్, మీ మూడ్‌తోని మీరు ఇంకొకలాగా ఆలోచించొద్దు. అనవసరంగా ఈ సిట్యుయేషన్‌లో మీరు భయపడొద్దు. ఎందుకంటే కొన్ని సార్లు ఎక్కువ భయపడినప్పుడు కూడా తప్పులనేవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. భయపడే వాళ్ళు సైలెంట్‌గా ఉండరండి కొంతమంది. భయపడే వాళ్ళేం చేస్తారు అంటే ఆ భయం నుంచి ఎలా అయినా బయటపడాలని ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానివల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకి సమస్యలు మొదలవుతాయి. వాళ్ళకి వాళ్ళు ఇంకా సమస్యల్లో ఇరుక్కుంటారు. అది వేరే విషయం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే అదేలాగా నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ నేను చెప్పిన రీడింగ్ రెజోనేట్ అయిన వాళ్ళు మాత్రం ఇప్పటికైనా ఒక పద్ధతిలోని ఆలోచించడానికి ట్రై చేయండి. మీ పరిస్థితి ఒకలా ఉంది. మీ ఆలోచనలు ఇంకొకలాగా ఉన్నాయి. మీరు ఆలోచించడం తప్పు కాదు. అసలు మీరు ఆలోచిస్తేనే దీని నుంచి బయటపడతారు. అది గ్యారంటీ. అండ్ ఎంతో కొంత మీ ఫేవర్‌లో థింగ్స్‌ని చేంజ్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఎక్కడో ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. మేబీ మీరు కొంచెం స్లో డౌన్ అయ్యి కొన్ని ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఇలా ఆలోచించినప్పుడు కూడా మీకు ఒక క్లారిటీ రావాలి అంటే ప్రయారిటీ ఏంటో తెలియాలండి. ఇంటెన్షన్స్ ఏంటి అనేది కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలండి. ఈ 2 కరెక్ట్‌గా ఉంటే మాత్రం ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడతారు. అండ్ ఇక్కడ ఇంకా మీకు క్లారిటీ రావట్లేదు. ఇంకా మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే ఎవరైనా ఒక పర్సన్ సజెషన్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. మేబీ వాళ్ళ వల్ల కూడా మీకు కొంత క్లారిటీ రావచ్చు. ఆర్ ఈ ఓవర్ థింకింగ్ అనేది స్టాప్ అవ్వచ్చు. అయితే ఇలా రాంగ్ పర్సన్స్‌ని సజెషన్స్ అడగడం కానీ, రాంగ్ పర్సన్స్‌ని ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ చేయడం కానీ చేయొద్దు. ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. ఆర్ అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని మీకొక క్లారిటీ ఇవ్వగలరు అనిపించే వ్యక్తిని మోస్ట్‌లీ మీరు కన్సల్ట్ చేయడం మంచిది. అంటే ఇంతకు ముందు నేను ఈ కాన్సెప్ట్ కోసం ఒకసారి మాట్లాడాను. మళ్ళీ మాట్లాడుతున్నాను. మీ సోల్ ట్రైబ్ ఎవరైనా సరే పర్వాలేదు. అలాంటి వాళ్ళని అడగడానికి ట్రై చేయండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సోల్ ట్రైబ్ అనేసరికి వీళ్ళు ఒక లేడీ, జెంట్ అనేమి ఉండరండి. కొంచెం మనలాగే ఆలోచిస్తారు. మనలాగే బిహేవ్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని మీరైతే ఎలా హ్యాండిల్ చేస్తారో నార్మల్‌గా ఉంటే, వాళ్ళు మీకు అలా గైడ్ చేయగలరు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ ప్రాబ్లమ్ మీది కాబట్టి మీ ఎమోషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్‌లో మేబీ మీరు వేరేగా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు సోల్ ట్రైబ్ అంటే కొంచెం మీలాగా ఆలోచిస్తారు అని నేను చెప్పాను. సో, అంటే దానర్థం ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్‌గా ఉంటారు. ఈ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు కాబట్టి, వాళ్ళైతే మీకు కరెక్ట్‌గా గైడ్ చేస్తారు. అండ్ ఇది కూడా ఎప్పుడు అంటే, మీరింక హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు వేరే వ్యక్తుల్ని అడగండి. అప్పటి వరకు మాత్రం మీరే హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి అంటే మీరే ఏదో చెయ్యాలి. ఆఫ్‌కోర్స్ సజెషన్స్ అయితే మీరు ఒకళ్ళు తీసుకోవచ్చు కానీ, చేయాల్సింది మాత్రం మీరే చేయాలి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీ ఎఫర్ట్సే చూస్తది కదా! వాళ్ళ ఎఫర్ట్స్ ఏం చూడదు. సో, అందుకే మీరేంటంటే, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ముందు భయపడడం మానేస్తే ఆర్ గతంలో ఇలా జరిగింది కదా! సో, ఇప్పుడు కూడా అలా జరుగుతదేమో. ఈ ఫీలింగ్ మెయిన్ మీరు విడిచిపెట్టేస్తే తప్ప మీరు ఇందులో ముందుకు వెళ్ళలేరండి. సో, ఇవన్నీ మేబీ బ్లాకేజెస్ అని మీరు అనుకోవచ్చు. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ సన్ మూన్ 2 ఎనర్జీస్‌ని కూడా మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సన్ ఎనర్జీ అనేది లైఫ్ ఫోర్స్, మూన్ ఎనర్జీ అనేది ఎమోషన్స్ అన్నమాట. అంటే మీలో ఈ 2 ఉన్నాయి. ఒకవైపు పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఏదైనా చేయగలరు అనే పర్సనాలిటీ ఉంది. రెండో వైపు మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కూడా ఉంది. ఈ 2 ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి బేసిక్‌గా ఏది చేయలేకపోతున్నారు. ఏది మీరు అనుకున్న విధంగా జరగట్లేదు. మూన్ ఎనర్జీ మెయిన్ స్ట్రాంగ్‌గా ఉందండి. 2 కార్డ్స్ వచ్చాయి. సో నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఓవర్ థింక్ చేయడం మీరు మానేయాలండి. మీరేదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ కాదు. కేవలం మీరు అనుకుంటున్న వరకే అది. బట్ ఇక్కడ రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. సో మీరు ఇంకా ఇలాగే ఉంటే చాలా కష్టం. ఎందుకంటే మీలో ఆ పాజిటివిటీ ఉంది. మీరొక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. కానీ మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మీరు ఆ లైట్‌ని చూడకుండా మిమ్మల్ని డార్క్‌నెస్‌లో పెడుతున్నాయి. సో ఇక్కడ అందుకే అల్టిమేట్‌గా ఏది జరగట్లేదు. మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. లేకపోతే అసలు ఏది జరగకుండా అలాగే మీరేంటంటే మధ్యలో ఉండిపోతున్నారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని స్టాప్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన వే కానీ చేంజ్ చేసుకుంటే తప్ప, ఈ సిట్యుయేషన్‌లోని మీకు లైట్ కనిపించదండి. కానీ నేను చెప్పాను కదా! ఇక్కడ పరిష్కారం అయితే మాత్రం పాజిటివ్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ మీరు అయితే డిఫరెంట్‌గా ఉన్నారు కాబట్టి ఇలా ఉంటే కష్టం అండి. దీని నుంచి మీరు బయట పడలేరు. అది ఇక్కడ ప్రాబ్లము. సో, ఓవర్ థింకింగ్ స్టాప్ చేసుకోవడానికి క్రిస్టల్స్ ఇంతకు ముందు నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎమెథిస్ట్ వేర్ చేయొచ్చు. రెయిన్‌బో మూన్ స్టోన్ కూడా వేర్ చేయొచ్చు. ఈవెన్ సెలీనైట్ కూడా వేర్ చేయొచ్చు. సో, ఇవేవైనా వేర్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎంబర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ నాకు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ మీద మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ సిట్యుయేషన్‌లోకి మీరు ఎంటర్ అయినప్పుడు చాలా ప్యాషనేట్‌గా ఎంటర్ అయ్యారు. లైక్ ఇక్కడ మీరు ఫ్యూచర్ చూస్తారు. పర్టిక్యులర్‌గా ఇది బావుంటుంది అనే ఫీలింగ్ మీకొచ్చింది. మేబీ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఒక కెరియర్ పాత్‌ని చూజ్ చేసుకొని ఉండొచ్చు. ఇలా మీ లైఫ్‌లో ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఫస్ట్‌లో మాత్రం ఇదైతే ప్రాబ్లమ్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ ఎక్కడా కూడా మీకు ఇది ప్రాబ్లమ్ లాగా అనిపించలేదండి. చాలా కంఫర్టబుల్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ చాలా ప్యాషనేట్‌గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పొచ్చు. మేబీ మీలో కొంతమంది మీ 100% ఇచ్చారు అని కూడా చెప్పొచ్చు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడ ఏదో జరిగింది. అది జరిగింది కూడా చాలా పెద్ద డ్యామేజ్ అన్నమాట. లిటరల్‌గా ఇంకా ఇది ఎండ్ అయిపోయింది. ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. ఇది హోప్‌లెస్ అనే ఫీలింగ్ అయితే మీకొచ్చేసింది. ఎందుకు అంటే మీరు ఎంత హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యారో, ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఆర్ లాస్ అనేది అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిందనమాట. ఒక్కసారి మీకు ఎలా అనిపించిందంటే, మీ లైఫే చేంజ్ అయిపోయిన ఫీలింగ్ మీకొచ్చింది. ఎందుకు అంటే, ఇది మీరు ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఫేస్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇప్పుడు కూడా మీరేంటంటే, ఎక్కడో థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి, బెటర్ చేయాలి, ఇలా ఉండకూడదు అన్నట్టే ఉన్నారు. ఎందుకంటే, మీరు ఇక్కడ సఫర్ అయిన డేస్ ఎండ్ అయిపోయాయి. లైక్ చాలా ఫేస్ చేశారు. అండ్ దీని నుంచి బయటకు రావడానికి కూడా చాలా కష్టపడ్డారు. సో, మీలో బాధుంది. మీలో భయం ఉంది. కానీ ఒకప్పుడులాగా మీరు లేరు. అంటే ఇంకా వీక్ ఇండివిడ్యువల్ లాగా లేరు. ఇది ఇప్పటికీ ఒక ప్రాబ్లమే. కాకపోతే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఎగ్జాక్ట్‌గా అనుకున్నట్టే వర్కౌట్ అవుతది అని మీకు అనిపించట్లేదు. కొన్ని సార్లయితే మేబీ మీరు స్ట్రాంగ్ అయిపోయారు కాబట్టి, ఆల్రెడీ చాలా ఫేస్ చేసున్నారు కాబట్టి, ఓకే. ఇది వర్కౌట్ అవుతది. వర్కౌట్ చేయగలం. మన వల్ల అవుతది అనే ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి మాత్రం ఇంకెంత జరిగింది, ఇంక జరిగిన తర్వాత ఏం జరుగుతది? ఎలా వర్కౌట్ అవుతది? మనం అసలు ఏం చేయగలం? ఏమైనా చేయగలిగినా సరే అది వర్కౌట్ అవుతదో లేదో? ఆల్రెడీ పాస్ట్‌లో ఎంత డ్యామేజ్ జరిగింది. అప్పుడు మనం అసలు అనుకోనే అనుకోలేదు. బట్ జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతది? ఇలాంటి ఫీలింగ్ అన్నమాట. సో, బేసిక్‌గా నాకేమనిపిస్తుందంటే, మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో రకరకాలుగా ఫీల్ అవుతున్నారండి.
ఒరిజినల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు కూడా క్లారిటీ లేదు. బట్ ఏదో చెయ్యాలి అనే కోరిక మాత్రం మీలో ఉంది. అయితే ఇది హ్యాండిల్ చేసేంత పేషెన్స్ మీకు లేదండి. మీరు ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే బావుంటది? అట్‌లీస్ట్ ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ఇలా ఇది మారితే బావుంటుంది అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. అలాంటి ఒక ఫీలింగ్‌లో ఉన్నా ఏది కూడా చేసే పరిస్థితి లేదు. ఏదైనా చేసినా మారుతది అనే నమ్మకం మీకు రావట్లేదు కాబట్టి. అలా అని చెప్పి మీరు వీక్ ఏం అయిపోలేదు. ఈ సిట్యుయేషన్ వల్ల చాలా స్ట్రాంగ్ అయిపోయారు. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఈవెన్ కొంతమందైతే ఫిజికల్‌గా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయినట్టున్నారు. మొత్తానికి మరి ఎలా ఎంత స్ట్రాంగ్ అయ్యారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు అందుకే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని కూడా చాలా ఇండివిడ్యుయల్‌గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. అంటే ఈ సిట్యుయేషన్‌లో ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి అనుకోవట్లేదు. మోస్ట్‌లీ మీరే ఇది హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. బట్ కొన్ని సార్లు మాత్రం మీ వల్ల అవ్వదేమో, మీరు చేయలేరేమో, అంటే అంత టైం లేదేమో అన్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మేబీ ఇక్కడ కొన్ని సార్లు స్టక్ అయిపోతున్నారు. అంటే మీరు ఆలోచిస్తున్నారు. పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో బెటర్‌గా కూడా ఉన్నారు. బట్ మీరున్న ఈ విధానం అనేది థింగ్స్‌ని మార్చగలదా లేదా అనే ఒక డౌట్ మాత్రం మీలో ఉంది. అదొక్కటే ఇక్కడ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ లాగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ మీకు అలవాటైపోయింది. అందులో మీరు చాలా ఫేస్ చేశారు కాబట్టి, చాలా సఫర్ అయ్యారు కాబట్టి బయటకి రావడానికి కూడా చాలా కష్టపడ్డారు. అండ్ ఇప్పుడు కూడా అంటే కష్టం ఉంది. కానీ ఈ సమస్యకి పరిష్కారం వెతకడం కానీ, ఈ సమస్యకి మీరేం చేస్తే బావుంటుంది అనే విధంగా మీ ఆలోచనలు మారడం స్టార్ట్ అయ్యాయండి. స్లోగా మీరేంటంటే ఈ జర్నీలో కంటిన్యూ అవుతున్నారు. సో, మీరేంటంటే గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లో మీరు నేర్చుకోవాల్సినవి కొన్ని నేర్చుకునే వరకు అండ్ కొంత కర్మని మీరు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ కర్మని కూడా క్లియర్ చేసుకునే వరకు కూడా ఇక్కడ ఏది కూడా జరగదు. మీరు ప్రయత్నాలు చెయ్యాలి. ఎందుకు అంటే మీరు ప్రయత్నం చేస్తేనే యూనివర్స్‌కి మీ సిన్సియారిటీ ఏంటో అర్థమవుతది. మీకెలాంటి ఇంటెన్షన్ ఉందో మేబీ మీరు స్ట్రాంగ్‌గా చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ అందుకే కదా ఈ సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ఎవాల్వ్ అవ్వాలి. మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వాలి. ఇంకా బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అవ్వాలి. మీ లెసన్స్ మీరు నేర్చుకోవాలి. అవన్నీ జరగడానికి ఇది మీరు ఫేస్ చేస్తున్నారు. అండ్ కొంత కర్మని కూడా మీరు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఫేస్ చేస్తున్నారు. అక్కడి వరకు ఓకే. బట్ మీ ఎఫర్ట్స్ ఏంటి? మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మరి నేర్చుకుంటున్నప్పుడు ఏ విధంగా అక్కడ అప్లై చేస్తున్నారు? ఇవన్నీ యూనివర్స్‌కి తెలియాలి కదా! యూనివర్స్ ఎప్పుడూ కూడా చాలా డిఫరెంట్‌గా ఆపరేట్ అవుతుందండి. మనం అనుకున్న దానికి యూనివర్స్ ప్యాటర్న్స్‌కి అసలు సంబంధమే ఉండదు. కొన్నిసార్లు యూనివర్స్ ప్యాటర్న్స్ ఇవేనేమో, ఇలాగే మనం చేయాలేమో అనుకుంటాం కానీ, అది మనం గెస్ చేయలేం. కేవలం మనకి మన సిట్యుయేషన్ మీద ఉన్న క్లారిటీ, లైక్ మన కాన్షియస్‌నెస్‌తో మనం తీసుకునే కొన్ని డెసిషన్స్, మనం చేసే పనులు బట్టి రిజల్ట్ ఉంటది. కొన్నిసార్లు యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అవి అలైన్ అవుతాయి కాబట్టి, తొందరగా మనం ఏంటంటే పాజిటివ్‌గా చేంజెస్ చూస్తాం. ఆర్ మనం డిజర్వ్ చేసే ఆన్సర్స్ అక్కడ మనం చూస్తాం. లేకపోతే మాత్రం ఇంకా ఏదో కంటిన్యూ అవుతున్నట్టుగా, ఇంకా ఏదో రిపీట్ అవుతున్నట్టుగా, ఇంకా మనం ఏదో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంటది. ఇలాంటి సిట్యుయేషన్ ఉంటది కాబట్టి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మాత్రం టైం వచ్చే వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. అండ్ పేషెన్స్‌తోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. ఆఫ్‌కోర్స్ మీరు స్ట్రాంగ్ అవుతున్నారు కాబట్టి ఇది చాలా పాజిటివ్ సైన్. ఇంకా ఈ సిట్యుయేషన్‌కి మీరు ఎలా ఉంటే మంచిది? మీ ఆలోచనలు ఎలా ఉంటే మంచిది? మీరేం చేస్తే మంచిది? అనే విషయాల మీద దృష్టి పెట్టండి. అయితే పాస్ట్‌లో జరగలేదు కదా! ఇప్పుడు కూడా మనం ఏదైనా ప్రయత్నం చేస్తే జరగదేమో, ఆర్ పాస్ట్‌లో మనం హ్యాపీగా ఉన్నప్పుడు అలా జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం అలా జరగదని గ్యారంటీ ఏంటి? ఇలా రకరకాలుగా ఆలోచించొద్దు. ఎందుకు అంటే కర్మ ఫలితంగా కొన్ని జరగాల్సినవి జరుగుతాయి. వాటిని ఎవరు చేంజ్ చేయలేరు. అలాంటివి తప్పించుకోవడం అనేది కూడా కష్టం. ఎందుకంటే కొంతమంది పుట్టేదే అలాంటివి క్లియర్ చేసుకోవడానికి. ఇంకా దానికి ఎక్కువ చెప్పడానికి ఏముంది. సో, టైం వచ్చే వరకు మాత్రం మీరు ఇవి ఫేస్ చేయక తప్పదు. ఆర్ ఇందులో ఉండక తప్పదు. సో, ఈ పర్టిక్యులర్ టైంలోని మీరు ఎలా ఉంటారు? ఏం చేస్తారు? అనేది మాత్రం మీ ఇంటెన్షన్స్‌తో క్లియర్‌గా ఉండండి. ఎందుకంటే యూనివర్స్‌కి తెలియాలిక్కడ. సో, వన్స్ ఈ టైం పాస్ అయిపోయిన తర్వాత మీ లైఫ్‌లో డివైన్ టైమ్ స్టార్ట్ అవుతది. ఆటోమేటిక్‌గా ఇది క్లియర్ అవుతది. కానీ ఒకటి మాత్రం చెప్తానండి. మీరు ఫస్ట్‌లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫెయిర్‌గా అండ్ హానెస్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి మాట్లాడడం, మనసులో ఒకటి అనుకోని బయటికి ఇంకొకటి చేయడం, వ్యక్తుల్ని జడ్జ్ చేయడం ఆర్ మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తున్నారు అనిపిస్తే మీరేంటంటే అక్కడ ఒక ఇష్యూ రైజ్ చేయడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్‌గా ఫేస్ మీద జడ్జ్ చేస్తే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. వాళ్ళని మీరు జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే
అది మీరు అక్కడ చేయకూడదు. అదొక కర్మని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. కేవలం మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే వరకు ఫైన్. సో, అందుకే మీరేంటంటే ఆ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఇక్కడ చేంజెస్ అనేవి మీ ఫేవర్‌లో వస్తాయి. బట్ ఇప్పటికైతే ఎగ్జాక్ట్‌గా ఇదే పరిష్కారం అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే కర్మని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకు పెద్ద పరీక్షే పెట్టింది అని మీరు అనుకోవచ్చండి. బట్ ఈ పరీక్షలో మీరు పాస్ అవ్వాలి అంటే మీకెంతో పేషెన్స్ ఉండాలి. మీరు ఇదేంటంటే చాలా బ్యాలెన్స్ చేయాల్సి కూడా ఉంటుంది. మెయిన్ ఈ సిట్యుయేషన్‌లో బిగ్గర్ పిక్చర్ చూడాలండి. ఈ రోజుకి అండ్ నెక్స్ట్ ఏంటి అని కాకుండా ఫ్యూచర్‌లోని ఇది ఎలా ఉండొచ్చు. సో, ఇప్పుడు నేను ఎలా ఉంటే ఫ్యూచర్‌కి బెనిఫిట్. ఇలా కొన్ని ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ప్రకారమే ఇక్కడ పరిష్కారం అనేది పాజిటివ్‌గా రావచ్చు. బట్ ఒకటి చెప్తానండి. ఇంత మీరు ఫేస్ చేసిన తర్వాత, మీరు కొన్ని నేర్చుకున్న తర్వాత, మీరు స్ట్రాంగ్ అయిన తర్వాత ఆన్సర్ నెగెటివ్‌గా వస్తది. ఆర్ ఇదేంటంటే మిమ్మల్ని ఇంకా బాధ పెడతది అని మాత్రం అనుకోవద్దు. డెఫినిట్‌గా ఇది మీకొక లెసన్ అంతే. కానీ దీనివల్ల మీ లైఫ్ ఏమి కూడా నెగెటివ్‌గా చేంజ్ అవ్వదు. ఆర్ ఇది డౌన్ ఫాల్ అని కూడా అనుకోవద్దు. అసలు ఫైనల్‌గా యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు యాక్చువల్‌గా ఫస్ట్, సెకండ్ కార్డ్స్ పిక్ చేసుకున్న వాళ్ళకి సిమిలర్‌గా 2 కార్డ్స్ వచ్చాయి. సో, అంటే యూనివర్స్ గైడెన్స్ కూడా అలాగే ఉంది. నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ఫస్ట్‌లో మంచిగానే ఉన్నారండి. ఫస్ట్‌లో మంచిగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. అయితే హై ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారు. మీరు అనుకున్న దానికి సిట్యుయేషన్ ఇంకొకలాగా మారిపోయింది. సో, దీనివల్ల మీరేంటంటే హోప్‌లెస్‌గా ఒక ఫేజ్‌లో ఫీలయ్యారు. బట్ ఇది మీకు అలవాటయిపోయింది. ఆర్ మీరు అట్‌లీస్ట్ ఇలా ఉంటే ఇంక పని జరగదు అనుకున్నారో ఏంటో కానీ మారిపోయారు. సో, మారిపోయి ప్రయత్నాలైతే స్టార్ట్ చేశారు. కాకపోతే మరి ఎక్కడో కానీ ఇంక నమ్మకం ఉండదు కదా! ఎవరి భయాలు వాళ్ళకుంటాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఎవరిని ఏమనడానికి లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో రిజల్ట్ అనేది మేబీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలాగా ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని లేవు. పాస్ట్‌లోనే మీరు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో, పాస్ట్‌లో మీరు ఎలా అయితే కావాలనుకున్నారో, ఇంకా మీలో ఎక్కడో కానీ అదే ఎక్స్‌పెక్టేషన్ ఉంది. మేబీ మీరు అనుకోవచ్చు, నాకు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. నేను చేంజ్ అయిపోయాను. నేను స్ట్రాంగ్ అయిపోయాను కాబట్టి నాకు ఇంకేం లేదు అని. కానీ సబ్‌కాన్షియస్‌గా మీలో అదుంది. సో, అది ఉండడం తప్పు కాదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే ఆ సబ్‌కాన్షియస్‌గా ఉన్నది మాత్రం మీకు ఎక్కువ ట్రిగ్గర్ అవ్వకూడదండి. అది బేస్ చేసుకొని మీరు ఏది కూడా అనుకోకూడదు. అండ్ ఇంకొకటేంటంటే, ఇక్కడ మీరు ఏదైనా చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చెప్పాను కదా! మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా అలా కూడా వద్దు. ఎందుకంటే దీనివల్ల థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. మీరేదైతే ఇక్కడ చేయాల్సిన అవసరం ఉందో, ఏదైతే చెప్పాల్సిన అవసరం ఉందో అండ్ ఏదైతే ఓపెన్‌గా ఫేస్ చేయాలి కొన్ని అని మీకనిపిస్తదో అదే మీరు చెయ్యాలి. ఎందుకు అంటే యూనివర్స్ మీలో ఆ వెర్షన్‌ని మాత్రమే చూడాలి అనుకుంటుంది. సో, మీరు అలా ఉంటేనే రిజల్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్‌గా ఉంటది. ఐ మీన్ ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయట పడినప్పుడు మీకెలాంటి రిగ్రెట్స్ ఉండవు. మీకే బాధలు ఉండవు. మోస్ట్‌లీ మీరేదో నేర్చుకున్నారు. దీనివల్ల మీరు బెటర్ అయ్యారు అనే ఫీలింగు మీకొస్తది. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని రివార్డ్ కూడా మీకు యూనివర్స్ ఇవ్వచ్చు. సో, ఇవన్నీ జరగడానికి పాసిబిలిటీ అయితే నాకు కనిపిస్తుంది. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, ఒక హోప్‌తోని థింగ్స్ బెటర్‌గానే వర్కౌట్ అవుతాయి అనే ఒక ఫీలింగ్‌తోనే మీరు ముందుకు వెళ్ళండి. మంచిగా ఉండడానికి ట్రై చేయండి. మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఈవెన్ మీకు వ్యక్తులు కొంచెం అన్‌ఫెయిర్‌గా అనిపిస్తున్నా వాళ్ళలాగా మీరు ఉండొద్దు. బికాజ్ వాళ్ళు వేరు, మీరు వేరు. వాళ్ళలాగే బిహేవ్ చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? ఇంకా ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీరు ఎప్పుడు ఫైండ్ చేస్తారు? ఆర్ అట్‌లీస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్ నుంచి ఎప్పుడు బయటపడతారు? సో, అలాంటివి ఎవరు చేయొద్దండి. అలాంటివి చేయడం వల్ల ఇంకా ఇంకా లాగ్ అవుతదంతే. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ కాంబినేషన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఏదో గట్టిగానే జరిగిందండి. మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుందని. మీరొకటి అనుకున్నారు, ఇంకొకటి జరిగింది. సో, దానికి మీరు వ్యక్తుల్ని బ్లేమ్ చేయాలా? పరిస్థితులను బ్లేమ్ చేయాలా? లేదా మిమ్మల్నే మీరు బ్లేమ్ చేసుకోవాలా? అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే, ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్? ఇది ఎలా జరిగింది అనేది మీకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే, చాలా సడెన్‌గా జరిగిపోయిందండి. సో, మీరేంటంటే ఇంకా దీని నుంచి బయటకొచ్చినట్టు కూడా నాకనిపించట్లేదు. అందులోనే ఉన్నారు. అంటే ఈ ప్రాబ్లమ్ ఎలాగో ఉందిలెండి. బట్ ఇది ఏదైతే జరిగిందో ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది కాబట్టి, ఇంకా మీరేంటంటే ఆ ట్రాన్స్‌లోనే ఉన్నారండి. బయటకి రాలేకపోతున్నారు. సో, అప్పుడప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, మీ వల్లే జరిగింది అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం వ్యక్తుల వల్ల జరిగిందనిపిస్తుంది. అప్పుడప్పుడు పరిస్థితులు అలా వచ్చాయనిపిస్తుంది. సో, మొత్తానికి ఏది ఏమైనా డ్యామేజ్ జరిగింది కాబట్టి, ఇంపాక్ట్ మాత్రం అందరి మీద ఉంది. వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యుంటే వాళ్ళ మీద ఉంది. ఒకవేళ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకపోతే మీ మీద ఉంది అని మీరనుకోవచ్చు. సో, ఏది ఏమైనా సరే ఇక్కడ ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, ఇలా జీవితకాలం ఉండలేరు కదా! ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తే బెటరు? ఎలా చేస్తే బెటరు? అనే ఆలోచనలు మీకున్నాయి. అయితే ఇక్కడ మీకొకటి అర్థమైందండి. అదేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడాలి అంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని మాత్రం మీకు తెలుస్తుంది. బట్ అంత దూరం వెళ్ళే ఓపిక మాత్రం మీకు లేదండి. చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. లిటరల్‌గా ఇంక విసిగిపోయారు అని చెప్పొచ్చు. ఇది గివ్ అప్ చేసేయాలి అనిపిస్తుంది. ఇంక ఇదంతా నా వల్ల కాదు. ఇక్కడితో నేను స్టాప్ చేసేస్తాను. అది ఎలా అయితే అలా అయింది. ఏం జరిగితే అది జరిగింది అని మీకు అనిపిస్తుంది కానీ, యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మీరు అలా ఉండడానికి మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా అయినా ఫేస్ చేయాలి, ఫైట్ చేయాలి. అదొక్కటే మీకు ఆప్షను. బయటికి రావడానికి ఇంక సోర్స్ లేదు అనేలాగే కొన్ని సైన్స్ మీకు ఆల్రెడీ ఇస్తుంది. అయినా సరే మీరేంటంటే హ్యాండిల్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే ఇలా గివ్ అప్ చేయడం అనేది మీకు ఈజీ అండి. ఇది కంఫర్ట్ జోన్ అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీరు బయటపడాలి. ఈ సిట్యుయేషన్‌లో థింగ్స్ అనేవి పాజిటివ్‌గా చేంజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకిక్కడ ప్లాన్ చేయమని చెప్తుంది. ప్లాన్ చేసిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి అని చెప్తుంది. అంతేకాని మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి ఇలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో పెట్టలేదు. ఆఫ్‌కోర్స్ ఇది ఏదైతే జరిగిందో స్ట్రాంగ్ కర్మ వల్ల జరిగింది. పాస్ట్ లైఫ్ కర్మ అండి. అది ఈ లైఫ్‌లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఆర్ ఇంకా మొత్తానికి పాస్ట్ లైఫ్ అయినా అవ్వచ్చు. పాస్ట్‌లో అయినా ఏదో చేసుంటారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉంది కాబట్టి ఆఫ్‌కోర్స్ మీరు కర్మని క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే, మరి ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మీరు ఏదో చెయ్యాలి కదా! ఏది చేయకుండా గివ్ అప్ చేస్తామని తప్పించుకుంటే, అది షార్ట్ కట్ కదా! ఈజీ మెథడ్. సో, యూనివర్స్ ఈ సిట్యుయేషన్ నుంచి కానీ మీరు తప్పించుకుంటే ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్ ఇంకోటి మీ లైఫ్‌లో పెట్టడానికి రెడీగా ఉంది. అంటే ఎలా చెప్పాలంటే సపోజ్ ఇదొక రిలేషన్‌షిప్‌లో జరిగిందనుకోండి. అయితే ఇప్పుడు ఈ పర్సన్‌తో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేరు. ఆర్ ఇక్కడ మీరు చేంజెస్ తీసుకురాలేరు. ఏది చేయలేరు. సో, బేసిక్‌గా గివ్ అప్ చేసేయడం మంచిది. ఇలా మీరేదో షార్ట్ కట్ వెతుకుతున్నారనుకోండి. ఇక్కడ ఫేస్ చేయాల్సిన విధంగా ఆర్ ఫైట్ చేయాల్సిన విధంగా ఫైట్ చేయకుండా మీరేంటంటే సైలెంట్‌గా ఉన్నారనుకోండి సపోజ్. మీ వైపు నుంచి ఎలాంటి యాక్షను, కాంట్రిబ్యూషను లేదు. అలాంటప్పుడు ఏమవుతదంటే, ఓకే. ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోతది. బట్ మళ్ళీ వేరే వ్యక్తి మీకు పరిచయం అవుతారు. అప్పుడైనా మీరు ఇలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తారు. ప్రాబ్లమ్ సేమ్ ఉంటది. వ్యక్తులు మారుతారంతే. ఎందుకు అంటే, యూనివర్స్ మన లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్ పెట్టింది అంటే, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం. సో, ఒరిజినల్‌గా మన ఎఫర్ట్స్ ఎంతవరకు ఉంటే, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తాం అనేది యూనివర్స్ చూడాలి అనుకుంటది. సో, అది మనం తప్పించుకోవాలి అనుకుంటే, అది తప్పిపోతది కానీ, ఇంకొకటైనా ఆ రూపంలో మళ్ళీ వస్తది. అదైనా మనం ఫేస్ చేయాల్సిందే. అంటే లైఫ్ ఎప్పుడూ కూడా ఎవరికీ ఈజీగా ఉండదండి. మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతది. యూనివర్స్ ప్యాటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. మనకి ఇదే జరుగుతదేమో, ఇలాగే ఉంటదేమో, యూనివర్స్ మనకి ఇలాగే గైడ్ చేస్తదేమో అనుకుంటాం కానీ, యూనివర్స్ ఎవరికీ కూడా డైరెక్షన్ ఇవ్వదండి ఫస్ట్. ఎందుకంటే, యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడూ డిఫరెంటే. సో, ఒక ఇండివిడ్యువల్ వాళ్ళకి వాళ్ళు కొన్ని తెలుసుకోవాలి. వాళ్ళు పర్టిక్యులర్‌గా తెలుసుకున్న దాని ప్రకారం ఒక చాయిస్ చేసుకోవాలి. దాని ప్రకారం వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఇంకా ఆ విధంగా ఉంటదనమాట. అంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద. సో, మనం ఒకటి చేసుకున్న తర్వాత దాని ప్రకారం ఇంకా ఏం జరగాల్సుంటే అదే జరుగుతది.
అయితే యూనివర్స్ పర్టిక్యులర్‌గా అందుకే వ్యక్తులకి కొన్నిసార్లు మీరే చేంజ్ అవ్వాలి. సో, మీలోనే బ్లాకేజెస్ ఉన్నాయి. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇలా ఉండడం వల్లే కొన్ని ఉన్నాయి అని గైడెన్స్ మాత్రం ఇస్తూ ఉంటది. అది ఇచ్చినప్పుడు కూడా కొంతమంది సెట్ అవ్వరండి. ఇంకా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటది. వాళ్ళు సేమ్ ప్యాటర్న్సే రిపీట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంక చెప్పేదేం లేదండి. వాళ్ళ కోసం ఎవరేం చేయలేరు కూడా. వాళ్ళింక కర్మను అనుభవించడమే ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడమే. సో, మీరు కూడా మీ సిట్యుయేషన్ ప్రకారం ఇక్కడ ఏదో నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారం మీరు ప్లాన్ చేయాలి. మీరు చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేయాలి. ఎందుకు అంటే మీరలా చేస్తేనే ఈ సమస్య నుంచి బయటపడతారు. అండ్ ఇంకొకటి రిజల్ట్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంటదండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 100% పాజిటివ్ రిజల్ట్ అన్నమాట. ఇంక దానికి డౌట్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ సపోజ్ ఈ కష్టాలు నేను పడుతున్నాను కదా! దీనివల్ల నాకేంటి లాభం? అసలు నాకు లాభం ఉంటదా? నేను అలా కోరుకున్నాను. బట్ అలా జరగలేదు. ఇది ఇంకొకలా జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారు కదా! సో, మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ప్లాన్ చేయండి. మీరు కరెక్ట్‌గా ట్రై చేయండి. రిజల్ట్ మీరు అనుకున్న విధంగానే వస్తది. డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కన్ఫర్మ్‌గా ఇక్కడ థింగ్స్ మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయండి. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. కానీ మీ వైపు నుంచి ఎఫర్ట్స్ లేనప్పుడు, మీరేంటంటే ఇక్కడ తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు, ఒక ప్లానింగ్ లేనప్పుడు, మీకొక విజన్ లేనప్పుడు అండ్ దానికోసం మీరు ఏది చేయకపోతే యూనివర్స్ అయినా ఏం చేస్తుంది? సో, ఈ సమస్య నుంచి మీకు బయటకు రావాలి అనిపిస్తే మీరు ప్రయత్నాలు చేయాలి. అండ్ పరిష్కారం కూడా చాలా పాజిటివ్‌గా ఉంటది. నేను చెప్తున్నాను కదా! అసలు ఇది మీరు ఊహించరు. ఖచ్చితంగా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు ఊహించకుండా కొన్ని జరిగాయో, అసలు ఇంత జరుగుతది అని వాళ్ళు అనుకోలేదో, అలాగే ఆ రిజల్ట్ కూడా అంత పాజిటివ్‌గా వస్తదని వాళ్ళు అనుకోరు. ఇప్పుడు నేను చెప్పే రీడింగ్ కూడా మీరసలు నమ్మలేరు. బట్ స్టిల్ జరిగిన రోజు మీకే అర్థమవుతది. నేనెందుకు ఇలా చెప్పాను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఎనర్జీ ఉందండి. మీరిప్పుడు ఈ సమస్య ఎదుర్కొంటుంది ఏదైనా అవ్వచ్చు. అది ఎంత పెద్దదైనా అవ్వచ్చు. మీకు ఎలా అయినా అనిపించవచ్చు. బట్ రిజల్ట్ మాత్రం అస్సలు మీరు ఊహించలేరు. అలా ఉంటది. అది జరిగిందా? అలా జరగడానికి అసలు అవకాశం ఎలా వచ్చింది? ఇది ఏ విధంగా ఇంత పాజిటివ్‌గా మారింది అని మీకే డౌటొస్తది. లిటరల్‌గా అది మీరు కొంతకాలం ట్రస్ట్ చేయకపోవచ్చు కూడా. బట్ స్టిల్ అది జరుగుతది. ఎందుకు అంటే ఇది కూడా డెస్టినీ కాలే. ఎలా అయితే కర్మ మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఉందో అది ఫేట్. సో, ఇది కూడా ఫేటే ఆర్ డెస్టినీ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఇది కూడా జరుగుతదంతే. కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సింది కానీ, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది కానీ ఉంది. దాన్ని మీరేంటంటే స్కిప్ చేయడానికి లేదు. అది ఇక్కడ పరిస్థితి. యూనివర్స్ అసలు మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు ఎందుకో కానీ అన్ని కార్డ్స్‌కి కూడా 2 కార్డ్స్ సిమిలర్ కార్డ్స్ వచ్చాయండి. సో, బేసిక్‌గా నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ప్రాక్టికల్‌గా థింక్ చేసి, వచ్చే రోజుల్లో మీరు చేయాల్సిందేంటి? మీ రోల్ ఏంటి? మీరిప్పుడు చేస్తుందేంటి? మీరిప్పుడు ఎలా ఉన్నారు? ఇలా కొన్ని చెక్ చేసుకొని, కరెక్ట్‌గా కానీ ప్లాన్ చేస్తే నెక్స్ట్ 2 మంత్స్‌లోనే మీరు చేంజెస్ చూడొచ్చండి. అది కన్ఫర్మ్. బట్ మీరు చేంజ్ అవ్వకుండా ఆటోమేటిక్‌గా ఏదో చేంజ్ అయిపోవాలి అని మీరు అనుకుంటే మాత్రం సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ ఇలాగే ఉంటది. నేను చెప్తున్నాను కదా! తప్పించుకోవాలి అని చూసిన వాళ్ళు తప్పించుకోవడానికి లేదండి అసలు. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఈ రోజు దీని నుంచి మీరు తప్పించుకున్నా మీకోసం ఇంకొకటి రెడీగా ఉంటది. సో, తప్పించుకోవాలి అని ఎవరు చూడొద్దు. ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇది యూనివర్స్ నుంచి వార్నింగ్ అని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఎలాగా తప్పించుకోలేం కాబట్టి అయితే కష్టపడతాం, ప్రయత్నాలు చేస్తాం. దీని నుంచి బయటకొచ్చే వరకు లిటరల్‌గా మా 100% కాదు 200% ఇస్తాం అంటారా? సో, మీరివ్వండి. మీరు రిజల్ట్ చూసుకోండి అంతే. మీరివ్వకపోతే మీరు రిజల్ట్ చూడరు. మళ్ళీ రిపీట్ అవుతది. మీరిచ్చారా రిజల్ట్ చూస్తారు. ఇది గ్యారంటీ అండి. ఎందుకంటే మీ లైఫ్‌లోని పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ మాత్రం అలా ఉంది. ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతది. ఇది రిపీట్ అవ్వడం అనేది కూడా మీ ఫేటే. ఇఫ్ మీరు 100% ఇస్తే మాత్రం ఈ ప్యాటర్న్ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవుతది. ఇది ఎండ్ అవుతది. ఎందుకు అంటే ఇది మీరు తెచ్చుకున్న కర్మ అండి. మేబీ మీరు పాస్ట్ లైఫ్‌లో కానీ ఆర్ పాస్ట్‌లో కానీ ఇలాంటి ఒక కర్మని క్రియేట్ చేసుకున్నారు. సో, ఇది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇంక మీ ఇష్టం. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే గట్టిగా చెయ్యండి. అండ్ మీ ఎండ్ నుంచి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? చేసింది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? సో, దీనికోసం మీరు ఎంత కష్టపడతారు అనేది మాత్రమే మ్యాటరు. అట్‌లీస్ట్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు 100% పెడుతున్నారు అని నిజంగా మీరు సాటిస్ఫై అయితే రిజల్ట్ కూడా బావుంటుందండి. మీకే ఆ క్లారిటీ లేకపోతే
మీకే సాటిస్ఫాక్షన్ లేకపోతే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.